పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు కెనడా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె సత్యనారాయణ రాజు. స్వచ్ఛతా హై సేవ పిలుపులో భాగంగా ఆయన తన సిబ్బందితో బెంగళూరులోని బనశంకరి బీడీఏ కాంప్లెక్స్లో శ్రమదానం చేశారు. ప్రధానమంత్రి స్వచ్ఛతా పిలుపు మేరకు సమాజంలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛతా హై సేవ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందులో కెనరా బ్యాంక్ ఉద్యోగులు 250 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌర కార్మికులకు ఆరోగ్య కిట్లు అందించారు. ಅಲ್ಲ ನೀವು ನೀವೇ ಅಡ್ಡ ಬರ್ತಾ ಇರೋದು. ಆ ಕಡೆ ಬಂದ್ಬಿಡಿ. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ కెనరా బ్యాంక్ ప్రతి సంవత్సరం మేము ఇది పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఇక్కడ మేము బెంగళూరు బీడీఏ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ అనేది రెగ్యులర్ మిషన్, ఇది డే టు డే జరిగే మిషన్, సంవత్సరానికి ఒకసారి జరిగే మిషన్ కాదు. అది విత్ ఇన్ అవర్ ఆపరేషనల్ ఏరియా, అది రెస్పెక్ట్ టు ఆఫీసర్స్లోను అట్లలోను వి గివ్ స్పెసిఫిక్, వి ఎన్షూర్ దట్ మా స్టాఫ్ అంతా కూడా దే మెయింటైన్ దట్ స్వచ్ఛ భారత్. బట్ ఈ ఇయర్లీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది ఎందుకంటే అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్. బీయింగ్ అ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, గవర్నమెంట్ public together they have come for 300-400 people on the road and they are cleaning that. అదేమవుతుందంటే అవేర్నెస్ పెరుగుతుంది మొత్తం స్టాఫ్ ప్రజలందరికీ. అండ్ దట్టు ఇంకా అవేర్నెస్ బాగా రావడం కోసం మేము చూస్ చేసుకున్న ప్లేస్ కూడా లాస్ట్ ఇయర్ మేము చూసిన ఒక పబ్లిక్ పార్క్ని ఈసారి బీడీఏ కాంప్లెక్స్ని తీసుకున్నాము. ఈ బీడీఏ కాంప్లెక్స్లో విజిటర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, అందుకోసం దాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చే ప్రజలందరికీ దాని వలన కలిగే లాభాన్ని తెలియజేయటమే మా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక దేశం కింద ఆవిర్భవించింది. ఇంకా త్వరలోనే మనం 3వ అతిపెద్ద ఆర్థిక దేశం కింద ఆవిర్భించబోతున్నాము. అటువంటి కండిషన్స్లో దేశాన్ని క్లీన్గా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్, దా ఇమేజ్ పెరగడం కోసం గ్లోబల్గా. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారు.